హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి అది థర్స్డే రోజు వ్లాగ్ అండి. నేను చెప్పాను కదా మాకు వినాయక చవితి నోము ఉంటుందని, దానికంటే ముందు రోజు వ్లాగ్ అండి ఇది. ముందు రోజు ప్రిపరేషన్స్. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. మార్నింగ్ ఏం షూట్ చేయలేదండి, వీడియో తీయలేదు ఏమి. తర్వాత ఇక్కడ ఆ రోజు నేను ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవాలి, ఎందుకంటే దేవుడికి పూజ చేసుకోవాలి, పులికప్ చేయాలండి, అంటే దేవుళ్ళని కడగడము. మళ్ళీ ఫ్రైడే రోజు నోము ఉంటుంది కదండి, ఆ రోజు క్లీన్ చేసుకోవడం లేట్ అయిపోతుంది అనేసి 1 డే బిఫోరే క్లీన్ చేసేసుకుంటున్నాను దేవుళ్ళని. ఇక్కడ ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా చేసుకుంటున్నాను. ఇక్కడ ఆ రోజు కర్రీ ఏం చేశానంటే బెండకాయ టమాటా మసాలా కర్రీ చేశానండి. దాని ప్రాసెస్ చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో మనం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఏ మసాలా అంటే కాజు, గసగసాలు, కొంచెం పచ్చిమిరపకాయలు, మళ్ళీ జీలకర్ర, అంతేనండి. ఇవన్నీ కొంచెం వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఆ మసాలా కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. మీ అందరికీ నేను వినాయక చవితి రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ వినాయక చవితిని మంచిగా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అనుకున్న కోరికలు ఈ సంవత్సరం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆ వినాయకుని ఆశీస్సులు మన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను అనుకునేవి కూడా నెరవేరాలని మీరు కోరుకోండి. ఇక్కడ మార్నింగే అంటే ఇంకా ఇంట్లో పనులు స్టార్ట్ చేయలేదండి, వీడియో పెట్టేసుకొని ఇంకా ఇంట్లో పని స్టార్ట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి టమాటా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దాంట్లో కారం, ధనియాల పొడి, ఉప్పు, మళ్ళీ వచ్చేసి కొంచెం గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలండి. తర్వాత వాటర్ ఎక్కువ పోయలేదండి, కొద్దిగానే పోసాను. వాటర్ పోసుకొని విజిల్ పెడితే అయిపోతుందండి బెండకాయ టమాటా మసాలా కర్రీ. ఇంకా అన్నం అయితే పొద్దున పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదండి, అప్పుడు వండేసానండి. వాళ్ళకు ఆ రోజు పొద్దున దద్దోజనం ఏదో కట్టించానండి. ఇదిగోండి అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి పూజ సామాన్లన్నీ మంచిగా క్లీన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మంచిగా బొట్లు పెట్టేసుకొని పూజ చేసుకోవాలి. ఈ సెల్ఫ్ కూడా మంచిగా నీట్గా తుడిచేసుకోవాలండి. చాలా పని ఉంటుందండి తదియ నోమికి. సంక్రాంతి నోమికి అంతవరకు ఉండదు, కానీ తదియ నోమికి అయితే చాలా వరకు ఉంటుందండి. ఇది వచ్చేసి తదియ రోజు 1 డే బిఫోర్ అండి, అంటే థర్స్డే రోజు. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు తోచిన కామెంట్ కూడా పెట్టండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ బొట్లు పెట్టేసుకుంటున్నానండి. దేవుని దగ్గర నేను గవ్వలు కూడా పెడతానండి. మళ్ళీ ఇది వచ్చేసి శంకు అండి. నేను ఇది చెన్నైలో కొన్నాను, మీకు చూపించాను కదా, షాపింగ్ బ్లాగ్లో చూపించానండి చెన్నైలో ఏం కొన్నాను అనేది. ఇక్కడ నేను పీటలు కూడా పెడతానండి, అంటే ఈ పీటలు పెట్టి పీటల మీద విగ్రహాలను పెడతాను. మీరందరూ వినాయక చవితి ఏ విధంగా చేసుకున్నారు, ఎలా చేసుకున్నారని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా?
ఇక్కడ పిల్లలు స్కూల్కి ఎంచి కూడా వచ్చేసారండి. ఆ రోజు హాఫ్ డే ఉండేదండి, టీచర్స్ డే కదా, హాఫ్ డే ఉండే. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా టీచర్ ఉంటే హ్యాపీ టీచర్స్ డే అండి. ఇది వచ్చేసి లింగం దగ్గర పెడతారు కదండి, అదేదో ఫ్లవర్ అంటారు కదా, మర్చిపోయాను వీడియో వాయిస్ ఓవర్లో మర్చిపోయాను. ఇవి వచ్చేసి తిరుపతిలో కొన్నానండి, శ్రీవారి పాదాలు. ఇది వచ్చేసి నేను ఇది కూడా యాత్రలో కొన్నానండి. అది వచ్చేసి లింగం దగ్గర పెట్టేది విలువ పత్రం అండి. ఇలాగా నేను విగ్రహాలకు చిన్న చిన్నగా లంగలు కూడా కడతానండి. అందుకే కొంచెం మాది దేవుళ్ళకు క్లీన్ చేయడము, పూజ చేయడం కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. మీరందరివి ఏమంటారు, పండుగకు ప్రిపరేషన్స్ అయిపోయాయండి. అంటే ఇల్లు క్లీన్ చేసుకోవడము. నేనైతే ఇంకా ఏం క్లీన్ చేయలేదండి, శ్రావణంలో క్లీన్ చేశాను కదా, అదే కంటిన్యూషన్ అవుతుంది. ఇంకా నేను సపరేట్గా ఏం క్లీన్ చేయలేదండి. ఇదిగోండి, ఇది వచ్చేసి లక్ష్మీ దేవతదండి. ఇలా పైనకించి మనకు కొంగు కూడా ఉంటుందండి. ఇవి నేను సపరేట్గా కుట్టిస్తానండి, బయట కొన్నవి సెట్ అవ్వట్లేదు, అందుకే నేను సపరేట్గా కుట్టిస్తాను. ఇవి చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. నేను తదియను ముందు ఎలాగ ప్రిపరేషన్ చేసుకుంటాననేది. ప్రతి సంవత్సరం కూడా నేను ఈ విధంగానే ప్రిపరేషన్స్ చేసుకుంటానండి. ఇక్కడ పూజ కూడా అయిపోయిందండి, దీపం వెలిగించేసాను. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లలకు లంచ్ పెట్టేసి కొంచెం వీడియో ఎడిటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ నుంచి కంటిన్యూ చేస్తానండి. పూజ ఇంట్లో వర్క్ అంతా అయిపోయి పూజ అయిపోయేసరికి 2 అయిందండి. ఇప్పుడు గంట కూడా కొట్టేస్తున్నానండి. దీప హారతి అంతా ఫినిష్ అయిపోయిందండి. ఈరోజు వినాయక చవితి కదండి, ఈరోజు కూడా నేను వ్లాగ్ తీస్తాను. ఈరోజు చేయాలి కదండి తుమ్మికూర పప్పు, మళ్ళా దేవుడికి నైవేద్యం, పాశం, ఇవన్నీ చేయాలి కదండి. చూపిస్తాను నేను ఏ విధంగా చేసుకుంటాను వినాయక చవితి అనేది. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మా వారి ఆఫీస్ కూడా వెళ్ళి అక్కడ కూడా పూజ చేయాలి. అయిపోయిందండి, పూజ కంప్లీట్ అయిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఇంట్లో వరకు స్టార్ట్ చేశాను, ఫాస్ట్గా చేసుకున్నానండి. తర్వాత ఇంకా ఏం షూట్ చేయలేదండి. ఇది వచ్చేసి నైట్ అండి. ఇక్కడ నేను కంకణాలు కడుతున్నానండి. కళ్యాణానికి కంకణాలు ఉంటాయి కదండి, అవి కడుతున్నాను. అవి ఎలా కడుతున్నానంటే, ఇప్పుడు నా చేతిలో ఉన్నది కదండి, అది ఆకు, అది పుత్తరేనాకండి. అవి ఒక్కొక్క ఆకు హోల్స్ లేకుండా మనము ఏరాలండి. ఇలాగ చూస్తే మనకు హోల్ కనిపిస్తుంది వెలుతురికి చూస్తే. యాక్చువల్గా ఇది నోములు అనేది పొద్దున్నే కట్టేసానండి, ఎందుకంటే మనకు వెలుతురు ఉన్నప్పుడు ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, అందుకే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఇక్కడ హోల్ ఉండొద్దండి, ఆ ఆకుకి హోల్స్ ఉండొద్దు, మంచిగా నీట్గా ఉండాలి. ఇలాగా మనము ఏరుకోవాలండి. దీనికి మినిమం ఒక 1 అవర్ టైం పడుతుందండి. అంటే 5 కంకణాలు కట్టాలండి. 5 కాదండి, 9. 1 2 3 4 5 6 7 కంకణాలండి మొత్తము. అందుకే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి.
ఏమంటారు సాయంత్రం చేద్దాం అనుకున్నానండి, కానీ పిల్లలకు హోంవర్క్స్, వాళ్ళకు ఎగ్జామ్స్ అండి. 20 నుంచి క్వార్టర్లీ ఎగ్జామ్, టర్మ్ 1 ఎగ్జామ్స్ ఉన్నాయండి. వాళ్ళకు చదివించడం, ఇంట్లో వర్క్ చేసుకోవడం కొంచెం హెవీ అనిపిస్తుందండి. ఇదిగోండి ఇలాగా ఒక్కొక్క సెట్ వైజ్గా మనము పేర్చాలి. అంటే పెద్ద ఆకు, దానికంటే చిన్న ఆకు, దానికంటే చిన్న ఆకు, అలాగా 16 ఆకులు ఇలాగా జత చేసి ఒక సెట్ లాగా పెట్టుకోవాలి. ఇలాంటి సెట్లు ఒక 7 చేసుకోవాలండి. మా వారు కూడా వచ్చారండి హెల్ప్ చేయడానికి. తర్వాత ఇలాగ ఆకులన్నీ పేర్చిన తర్వాత ఆ ఆకుల మీద ఒక గన్నేరు పువ్వు, తర్వాత తుమ్మి పువ్వు ఉంటుంది కదండి, అవి కూడా మధ్యలో పెట్టేసుకొని మనము కంకణాలు కట్టుకోవాలి. మీరు కూడా ఇలాగే చేస్తారా అండి? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే ఈ విధంగా చేస్తానండి ప్రతి సంవత్సరం కూడా. ఎవరైతే నా లేఖన సేమ్ ప్రాసెస్ చేస్తారో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను. మన వీడియోస్ అనేవి అందరికీ చేరుతుందండి. ఇదిగో ఈ విధంగా మనకు ఒక్కొక్క సెట్ లాగా పే చేసుకున్న తర్వాత ఇప్పుడు కంకణాలు చేయడం ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఇలాగా ఒక 2 నిండు చెంబులు తీసుకొని, ఇది ఏమంటారు పెద్ద డొప్ప, చిన్న డొప్ప అంటారండి. పెద్ద డొప్ప అంటే దాంట్లో 2 కంకణాలు ఉంటాయి, చిన్న డొప్ప అంటే ఒకటే కంకణం ఉంటుందండి. ఇప్పుడు నేను చేస్తుంది పెద్ద డొప్పకండి. అంటే 16 పోగులు ఉండాలండి. పోగులు అంటే ఇప్పుడు నేను రౌండ్గా చుట్టుతున్నాను కదండి, అలాగా 16 పోగులు, 16 ముళ్ళు వేయాలండి. ఈ పోగులకి ముళ్ళు వేయాలి. నేను చూపిస్తానండి, చూడండి. ఇలాగా నిండు చెంబును పెట్టుకొని మనం చేస్తే ఈజీ మెథడ్ అండి ఇది. మీరు కూడా ఇలాగే చేస్తారా అండి? తదియనం అనేది అక్కడ ఇటు సైడ్ 8, ఇటు సైడ్ 8 అండి, మొత్తం 16. తర్వాత ఇలాగా 16 ముళ్ళు కూడా వేయాలండి ఆ పోగులకి. ఇప్పుడు నేను చుడుతున్నాను కదండి ముళ్ళు, అలాగా 16 ముళ్ళు వేయాలి. పదహారు ముళ్ళు వేసిన తర్వాత ఏమంటారు ఈ కంకణంకి మంచిగా పసుపు పెట్టేసేయాలి. నేను పక్కన పెట్టుకున్నాను చూడండి పసుపు గిన్నె, మంచిగా పసుపు అంతా దానికి పూసేసేయాలి కంకణంకి. అందరూ వినాయక చవితి మంచిగా సెలబ్రేషన్ చేసుకోండి ఫ్రెండ్స్, మంచిగా పూజలు చేసుకోండి. చూస్తున్నారు కదా, నేను కౌంట్ చేసుకుంటూ 16 ముళ్ళు వేస్తున్నాను. తర్వాత 16 ముళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు పసుపు గిన్నెలో మంచిగా డిప్ చేసుకోవాలండి. నేను ఇక్కడ రైట్ హ్యాండ్తోనే చేస్తున్నానండి, కానీ మీకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నట్టు అనిపిస్తుంది. నా ఫోన్ కొత్తదండి, కొంచెం సెట్ చేసుకోవాలి. ఇవి కొంచెం అన్నీ నేను రైట్ హ్యాండ్తో చేసేటివి లెఫ్ట్ హ్యాండ్తో కనిపిస్తున్నాయి, కొంచెం సెట్ చేసుకోవాలి. రీసెంట్గా ఒక 1 మంత్ అవుతుందండి నేను కొత్త ఫోన్ తీసుకొని. ఇది ఇంకా సెట్టింగ్ నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇలాగా అంటే ఒక హ్యాండ్తో చేసేది ఇంకొక హ్యాండ్తో కనిపిస్తుంది కదా మీకు.
సెట్ చేసుకుంటానండి. తర్వాత ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి, మనం మంచిగా పేర్చి పెట్టాము కదా ఆకులని. ఇప్పుడు ఈ కంకణంకి అది మంచిగా ఫోల్డ్ చేసేసి ఆకు అంటే ఫ్లవర్స్ బయటికి రాకుండా గన్నేరు పువ్వు తుమ్మి పువ్వు పెట్టాము కదా, అవి రెండు బయటికి రాకుండా గన్నేరు పువ్వు కొంచెం బయటికి కనబడేటట్టు ఇలాగా కంకణం కట్టేసుకోవాలి. ఇలాగా 16 పోగులతో ఉండేటివి 2 కంకణాలు, మళ్ళా 5 పోగులతో ఉండేటివి 3 కాదు 5. ఇలాగా ఇది పెద్ద కంకణం అండి, 16 ముళ్ళు ఉండేటివి. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఇలాగా చిన్న కంకణాలు పెద్ద కంకణాలు రెడీ చేసుకున్నానండి. అంతేనండి ప్రిపరేషన్స్ అయితే. మరి నెక్స్ట్ వ్లాగ్ తదియనం పెడతానండి, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో ఇంతేనండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి అండి. బాయ్, టేక్ కేర్.